వివేకానందుడు భారతదేశపు సంస్కృతిని ఇంగ్లాండ్, అమెరికా వంటి ఎన్నో దేశాల్లో ప్రచారం చేశాడు. వివేకానందుడు ముఖంలో తేజస్సు, ఎవరినైనా ఆకట్టుకునేటటువంటి మాట తీరు ప్రపంచ దేశాల్లో అతడికి గొప్ప పేరును తెచ్చిపెడతాయి. ఒకనాడు వివేకానందుడు తన ఆధ్యాత్మిక ప్రచారంలో భాగంగా లండన్లోని ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురు చూస్తూ నిల్చుంటాడు. ట్రైన్ ఎక్కిన తరువాత తన సీట్లో ప్రశాంతంగా కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వివేకానందుడు. అంతలో ఆ ట్రైన్లోకి ఒక బ్రిటిష్ ప్యాసింజర్ వస్తాడు. అతడు తన ఎదురు సీట్లో కూర్చున్న వివేకానందుడు అతడి వేషధారణ చూసి చిరాకు పడతాడు. అతడు తెచ్చుకున్న బట్టలు పెట్టే ఇంకా తన పాదరక్షలు చూసి ఇతడు చదువు లేనివాడిగా నిర్ధారించుకుంటాడు ఆ బ్రిటిష్ ప్యాసింజర్. అతని చీదరింపుని గమనిస్తూనే ఉంటాడు మన వివేకానందుడు. కాసేపటి తర్వాత వివేకానందుడు అలా నిద్రలోకి జారుకుంటాడు. నిద్రపోతున్న వివేకానందుడిని ఇంకా చీదరించుకుంటూనే చూస్తాడు ఆ బ్రిటిష్ ప్యాసింజర్. అంతటితో అతని ఈర్ష్య ఆగక ఎదురుగా వివేకానందుడు పెట్టుకున్న తన పాదరక్షలను అమాంతం తీసి కిటికీలోంచి బయటికి ఇసిరేస్తాడు. కాసేపటికి నిద్రలేచిన వివేకానందుడు తన పాదరక్షలు కనిపించకపోవటం గమనించి ఆ బ్రిటిష్ ప్యాసింజర్ ని అడుగుతాడు. దానికి ఆ ప్యాసింజర్, "ఓ, నీ పాదరక్షలకి ఈ ఊరు కొత్త కదా, అలా చూసొద్దామని బయటికి వెళ్ళాయి" అని చెప్పి ఎగతాళిగా నవ్వుతాడు. వెంటనే వివేకానందుడికి విషయం అర్థమవుతుంది. ఆ తరువాత కొంత సమయానికి ఆ బ్రిటిష్ ప్యాసింజర్ కూడా తను వేసుకున్న కోట్ ని పక్కనే ఉన్న హుక్కుకి వేలాడదీసి అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు. కాసేపటి తర్వాత బ్రిటిష్ ప్యాసింజర్ నిద్రలేచాక తన కోటు కనిపించకపోవడం గమనించి కంగారుగా అటు ఇటు వెతుకుతాడు. వివేకానందుడి మీద అనుమానంతో గట్టిగా, "ఇక్కడ నా కోటు ఒకటి ఉండాలి, నువ్వేమైనా చూసావా?" అని అడుగుతాడు. అప్పుడు వివేకానందుడు, "ఆ, అవును, చూశాను. మీ కోటు తప్పిపోయిన నా పాదరక్షలను వెతకటానికి వెళ్ళింది. ఇక్కడ మీ కోటుకన్నీ తెలుసట కదా" అని అంతే ఎగతాళిగా సమాధానం చెప్తాడు. వివేకానందుడు ఇచ్చిన ఈ ఒక్క సమాధానంతో ఆ బ్రిటిషర్ నివ్వెరపోతాడు. తన చాకచక్యంతో ఇంకా తెలివితేటలతో వివేకానందుడు మొత్తం ప్రపంచమే భారతదేశం వైపు తొంగి చూసేలా చేస్తాడు.